హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజుదండి. పొద్దున్నే లేచాను. టైం చూసారు కదా, 5:41 అయింది. కొంచెం మబ్బుగా అలా ఉందన్నమాట. కొంచెం సేపు నడిచేసి ఇంకా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. సో ఈ మధ్యన కొంచెం నా దగ్గర డంబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. యోగాకి వెళ్ళినప్పుడు, యోగా కాదు కానీ నేను ఫ్యూజన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి నేర్పిస్తాను అని అంటే ఆవిడ డంబుల్స్ తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి డంబుల్స్ కూడా ఉన్నాయి. ఒక 4 ఇయర్స్ అలా అయి ఉంటుందిలేండి ఇవి కొన్ని కూడా. అసలు వాడలేదు, ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంత చిరాకో, వర్క్ ఫ్రమ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంట్లో నుంచి చేయాలి అని అంటే పరమ చిరాకు. అందుకని తక్కువ వాడాను అనమాట. ఈ టైంలో బాగా పనిచేస్తున్నాయి అని అనిపిస్తుంది. కొంచెం సేపు వాకింగ్ చేసేసి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. ఆ ఎక్సర్సైజెస్లో భాగంగా ఈ డంబుల్స్ కూడా వాడుతున్నాను. సో ఇలాంటివన్నీ నేను అక్కడ నేర్చుకున్నాను కదా, కొంచెం బాగా పనిచేస్తున్నాయి అని అనిపిస్తుంది. ఫ్యూజన్లో బేసిక్గా ఇలాంటివన్నీ నేర్పిస్తారు. కొంచెం నా బాడీ ఏంటంటే, నేను ఒంగుంటే కాళ్ళు బెండ్ చేయక్కర్లేకుండా నేలకు ఆనుతాయి నా చేతులు. ఇలా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయన్నమాట నా బాడీ. నేను ఎంత లావుగా ఉన్నా కానీ నాకు ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. సో కొంచెం నాకే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం సన్నంగా అయ్యాను కదా, కాకపోతే కొంచెం ఎక్సర్సైజెస్ పరంగా కానివ్వండి, ఇలాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, వాట్ ఎవర్ మేబీ ద రీజన్. తినటంలో కానివ్వండి, ఎక్సర్సైజెస్లో కానివ్వండి, పని చేయడంలో కానివ్వండి, మన ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని జాగ్రత్తగా ఉండాలి అని నేను అనుకుంటాను. నిజం చెప్పాలంటే నేను అసలు ఈ వెయిట్ 6 కేజెస్ అండి, ఒక్కొక్కటి 3 కేజెస్ అనమాట. అసలు నేను లిఫ్ట్ చేయలేకపోయాను తెలుసండి. ఎంత పెయిన్ అవుతుందంటే, నేను చాలా రోజులు అయింది వెయిట్ ఇలా లిఫ్ట్స్ చేయక. సో చాలా పెయిన్ఫుల్గా ఉంది, కానీ కష్టంగా ఉన్న మనకే రిజల్ట్ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం కష్టంగానే చేశాను. కాకపోతే హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే. ఇలా చేస్తే కూడా క్యాలరీస్ మంచిగా కరిగాయండి. ఇంకా ఎక్సర్సైజెస్ చేసేసి కిందకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చేసి ఈ కాఫీ డికాషన్ లేదు. కాఫీ పొడి మొన్న జెప్టోలోనో ఎక్కడ ఆర్డర్ పెట్టాను. అప్పటి నుంచి అసలు కాఫీ డికాషనే పెట్టలేదన్నమాట. ఇంకా కాఫీ డికాషన్ అయితే పెడుతున్నాను. కాంటినెంటల్ అయితే చాలా బాగుంటుంది కదండి. నాకు ఎందుకో ఈ మధ్యన మాల్గుడి, కాంటినెంటల్ ఇలాంటివి బాగా నచ్చుతున్నాయి. అందుకని నేను రెగ్యులర్గా ఇవే తెప్పిస్తున్నాను. ఒకప్పుడైతే ఓన్లీ బ్రూ వాడేదాన్ని డికాషన్ కోసం కూడా, కానీ ఇప్పుడైతే అసలు బ్రూవే తెప్పించట్లేదు. కాంటినెంటల్ అవి బాగుంటున్నాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అవి తెప్పిస్తున్నాను అనమాట. ఈ డికాషన్ మెషిన్ కూడా కావాలని ఇలాంటివి తెప్పించాను అనమాట. కానీ ఎందుకో తెలీదు, కింద మాడు పట్టేసినట్టు అయిపోతుంది ఇది. దీన్ని కూడా నేను డిష్ వాషర్లో వేసేస్తానండి, ఎప్పుడు నేను కడగలేదు. కానీ ఈ కింద చూసారు కదా, చుట్టూరు నల్లగా అయిపోయింది. మొన్న కడిగాను, స్క్రబ్ చేశాను, కానీ ఇది పోవట్లేదు. ఇది డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేస్తామన్నమాట. వేరే వాటికైతే మనం వేడి నీళ్ళు పోసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వేడి నీళ్ళు పోస్తే ఆటోమేటిక్గా డికాషన్ కింద పడుతుంది. కానీ ఇది అలా కాదు, డైరెక్ట్గా మనము గ్యాస్ మీద పెట్టాలి. మేబీ అదే అనుకుంటా రీజన్ నల్లగా అయిపోవడానికి అని అనుకున్నాను. ఇత్తడిది తీసుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. చూడాలి, ఈసారైనా ఇత్తడిది తీసుకోనో. ఇంకా అన్నీ స్టీల్వే ఉన్నాయి కదా అని చెప్పేసి స్టీల్వి కొనడానికి రీజన్ కూడా అదే అనమాట. ఇంకా కొంచెం డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి, కానీ ఎందుకో నాకు వాటికంటే ఇది కొంచెం పర్వాలేదు అని అనిపించింది. ఇది 800 పడిందనమాట. మొన్న అక్టోబర్లోనే తీసుకున్నాను దీన్ని కూడా. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను నా
ఇది కంప్లీట్గా కౌంటర్ మీద ఉన్నాయన్నీ తీసేసి తుడిసి మళ్ళీ పెడతానన్నమాట. నాకు ఇలా పెడితేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, క్లీన్ అయ్యింది అనే సాటిస్ఫాక్షన్. రోజు నాకు టైం ఇక్కడే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తుంది అనమాట. నాకు ఎందుకో ఇది క్లీన్ చేయకపోతే ఇల్లంతా క్లీన్ చేయనట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొంతమంది అలా ఉంచేసి గ్యాస్ తుడుస్తారు, పైన తుడుస్తారు, కానీ అసలు ఎంత దుమ్ము ఉంటుందోనండి బాబు. నాకైతే ఆ దుమ్ముని చూస్తే ఏంట్రా బాబు అసలు ఇల్లు తుడుచుకుంటున్నామా తుడుచుకుంటలేదా అనే ఫీలింగ్లో ఉంటుంది నాకు. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. టైం చూసారు కదా, 8:05 అయ్యింది. ఇది వచ్చేసి మీషో నుంచి తెప్పించానండి. 230 ఎంతో పడింది. దీన్ని డెకోర్ ఐటెం లాగానే తెప్పించాను, కానీ ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే దీన్ని ఎదురుగుండా పెట్టుకున్నాను, చూసి కొంచెం సాటిస్ఫై ఫీల్ అవుదాము అని చెప్పి. దీని మీద కనుక కూరగాయలు కట్ చేసామనుకోండి, మళ్ళీ దాని మీద కూడా అన్ని గీతలు గీతలు పడతాయి, ఎందుకులే అని చెప్పి దీన్ని డెకోర్ ఐటెం లాగా వాడుతున్నాను అనమాట. అసలు ఈ ఎంఐ స్పీకర్ అయితే నాకు ఎంత రిలాక్సేషన్ ఇస్తుందంటే, నాకు పాటలు వినడం చాలా ఇష్టం అనమాట. నేను పాటలు వింటూ పని చేస్తాను. నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్కి వెళ్ళేంతవరకు పాటలు మోగుతూనే ఉంటాయి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మైండ్ అంతా కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అని అంటే పాటలు వింటాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇది ఒకప్పుడు హాల్లో ఉండేది. దీన్ని తీసుకొని వచ్చి వంటగదిలో పెట్టి ఇంకా మనకి ఏ పాటలు అయితే కావాలో ఆ పాటలన్నీ, యూట్యూబ్ కూడా కనెక్ట్ అవుతుంది. మధ్యన నాకు అది తెలియదు యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది అని, కానీ యూట్యూబ్ కూడా కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది అనమాట. అన్నిటికీ బాగానే ఉంది కదా అని చెప్పి దీన్ని బాగా వాడుతున్నాను. మంచి రిలాక్సేషన్. నన్ను చాలామంది ఇక్కడ హ్యాంగ్ చేశాను కదండి ఒక బాస్కెట్, కేన్ బాస్కెట్, దాని గురించి అడుగుతారు. ఇది నేను ఎకో బాస్కెట్ అని ఒక స్టోర్ ఉంది, నేను ఆ స్టోర్లో వీడియో కూడా తీశాను, అది కూడా పెట్టాను యూట్యూబ్లో, కావాలంటే చూడండి. నాకు తెలిసి ఇది 120 150 పడిందనమాట. ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేస్తాను. భలే హ్యాంగ్ అంటే హోల్డ్ అయ్యింది. నేను దీనికి మేకులు గట్ట ఏమి కొట్టలేదు, జస్ట్ ప్లాస్టర్ ఉంటుంది అంతే ఈ హ్యాంగింగ్కి. అది చెక్కకు అంటించాను అనమాట. చెక్కకు అంటించి దీనికి ఇది హ్యాంగ్ చేశాను. మంచిగా ఉంది, ఇది బాగా కనిపిస్తుంది ఇది నాకు వంటగదిలో. నాకు కొన్ని అంటే నేను ఇలాంటిదే ఒకటి ప్లాస్టిక్ది హ్యాంగర్ ఉంటుంది, అది హ్యాంగ్ చేశాను. జస్ట్ మనీ ప్లాంట్ ఏదన్నా హ్యాంగ్ చేద్దాము అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళే ముందర పెట్టి దాన్ని మనీ ప్లాంట్కి ఒక తాడులాగా కట్టి అది హ్యాంగ్ చేశాను. నేను ఇంటికి వచ్చేసరికి ఆ మనీ ప్లాంట్ ఆ హ్యాంగర్తో పాటు ఆ మనీ ప్లాంట్ కూడా కింద పడిపోయింది అనమాట. ఇంకెందుకులే ఇంకా సెట్ అవ్వట్లేదు అని తీసేశాను. ఇది కాకుండా పట్టకార్ని కూడా నేను ఇదే దాంతో హ్యాంగ్ చేస్తాను అనమాట. పట్టకార్ ఐరన్ కదా, ఆ ఐరన్ది కూడా బాగానే హ్యాంగ్ అయింది, బరువుని బాగానే కాస్తుంది అని అనిపించింది అనమాట. పట్టకారది వచ్చేసి డైరెక్ట్ టైల్ మీద హ్యాంగ్ చేశాను. ఈ ఎల్లుల్లిపాయల బాస్కెట్ వచ్చేసి చెక్కకి హ్యాంగ్ చేశాను అనమాట. అంటించేయడమే, దానికి గమ్ము ఉంటుంది, అది అంటించేయడమే, మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన వంటగదిలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే నేను చాలా చేస్తున్నాను. ఆల్రెడీ 2 టిష్యూ రోల్స్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆ హ్యాంగర్స్ తెప్పించి టిష్యూ రోల్స్ కాకుండా హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. హ్యాంగ్ అంటం రాలేదు, తప్పుగా అనుకోకండి. అది కూడా మంచిగా లుక్ వచ్చింది. ప్లస్ 2, ఒకటేమో సింక్ దగ్గర, ఒకటేమో ఈ మైక్ ఉంది కదా దానిపైన, ఈ 2 చోట్ల హ్యాంగ్ చేశాను అనమాట. బాగా అనిపిస్తుంది. ఇవి మనం చేతులు కడుక్కున్న వెంటనే యూస్ చేసుకోవడానికి బాగుంది. టిష్యూస్ అయితే ఇంకా స్మార్ట్, నేను ఇంకా అదే పనిలో ఉంటాను. ఇవైతే ఎప్పటికప్పుడు తీసి మార్చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇంకా నాప్కిన్స్ అయితే పెట్టాను అనమాట. సో నా కౌంటర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ఇవన్నీ క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది, ఆ టైం పట్టినా పర్వాలేదు అని చెప్పి ఇంక ఇవి చేసుకుంటున్నాను అనమాట.
నిన్న సండే కదండి, నిజంగా సండే రోజు ఏం పని చేయలేదు. బాగా టైర్డ్ అయిపోయాను, బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఒక్క హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాను అనుకుంటా. ఇంక లేచి వెళ్ళి మళ్ళీ వాకింగ్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మిగిలినవన్నీ చేస్తున్నాను. ఈ హ్యాండ్ కర్చీఫ్స్ కూడా నేను కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పి కరెక్ట్గా సెట్ చేస్తాను అనమాట. సెట్ చేసి పెడతాను ఇక్కడ, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ చేపలు ఉన్నాయి కదా, ఇవి మీషోలో తెప్పించాను. ఇలా వంటగదిలో పెడితే మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఈరోజు 2 నాప్కిన్స్ కూడా లెవెండర్ కలర్ మ్యాచింగ్ పెట్టాను అనమాట. నాకు బేసిక్గా లెవెండర్ కలర్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇవి డిఐవై అని చెప్పి ఇంటి దగ్గర ఉంటుంది. నేను ఇవి తీసుకున్నప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను, మీకు గుర్తుండుంటే కనుక. ఇంకా అక్కడ తీసుకున్నాను. సో బాగున్నాయి. ఈరోజు ఈ 2 ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. ఈరోజు శనగలు ఉడకబెట్టాను. ఆ శనగల్ని తీసుకొని వెళ్తున్నా. 90% మండే వీక్లీ ట్వైస్ శనగలు ఉడకబెడుతున్నాను అనమాట ఈ మధ్యన. అందుకని చెప్పేసి ఏదైనా మధ్య వీక్లో ఒకసారి మళ్ళీ ఉడకబెడతాను. ఇంకా ఇవి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు పెడుతుంటుంటే ఆవిరి పట్టేసినట్టు అయిపోయి ఇంకా కొంచెం మెత్తగా అవుతున్నాయి. అందుకని వేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం చల్లారాక మూత పెట్టి అప్పుడు బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు బాక్స్లో వేసేసినా కానీ మూత పెట్టను వీటిని. నేను రెగ్యులర్గా చెప్తున్నాను కదండి, డిష్ వాషర్ గిన్నెలు ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసేసి మళ్ళీ ఇలా యూస్ చేసుకున్నవి వెంటనే లోడ్ చేసేస్తున్నాను, అసలు స్టోర్ చేయకుండా. అందులో భాగంగానే ఈరోజు ఈ కుక్కర్ యూస్ చేశాను కదా, ఈ కుక్కర్ని వెంటనే ఇందులో పెట్టేసిన తర్వాత దీన్ని జస్ట్ వాష్ చేసేసి డిష్ వాషర్లో పెట్టేశాను అనమాట. బేసిక్గా నాకు ఇలా పెడుతుంటుంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇంకా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు నేను వాకింగ్కి వెళ్తానండి. ఎందుకంటే పొద్దున్నుంచి నేను కొంచెం నడిచిన తర్వాత కూడా 1500 to 1000 స్టెప్స్ ఇలా వేయాల్సి ఉంటుంది ఇంకా బ్యాలెన్స్. అందుకని చెప్పేసి కంపల్సరిగా వాకింగ్కి వెళ్తాను. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఆఫీస్లోనే జుట్టు కొంచెం పైకి రబ్బర్ బ్యాండ్ వేసుకొని వస్తున్నాను అనమాట. వేడిగా ఉంటుంది కదా, ఈ మధ్యన ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. సాయంత్రం అప్పుడు బాగా చెమటలు పడుతున్నాయి. అందుకని చెప్పేసి జస్ట్ జుట్టు కట్టుకొని వస్తానన్నమాట. ఇంకా అలాగే నేను మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేసేసి వచ్చేస్తాను. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చాను అనమాట. రేపు మంగళవారం కదా, దేవుడికి దీపం పెడదాము అని చెప్పి. కానీ నాకు ఒళ్ళొంగుతుంది అనుకుంటున్నారా? తెచ్చిన పువ్వుల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి పెసరపప్పు నానబెట్టాను. రేపు పెసరట్లు వేద్దాము అని అనుకుంటున్నాను. టైం ఆల్మోస్ట్ 10:15 అయిపోయింది. యాక్చువల్గా ఐఫోన్ తీసుకున్నాను కదా, వైట్ కలర్ కావాలని, ఇది కనిపించాలి అని చెప్పి ఈ మేమేమంటామంటే ఈ డొప్ప ఈ క్యాప్ వేయించుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ పగిలిపోయింది. కానీ నాకు ఈ ఫోన్ నచ్చలేదు, నేను వీడియోలు తీసే ఫోనే బాగా నచ్చింది. సో ఇది జస్ట్ అందరూ వాడుతున్నారు, నేను వాడుతున్నాను, ఆ ఫీలింగ్ కోసం ఈ ఫోన్ తీసుకున్నాను. ఇది హ్యాంగ్ అయిపోయిందండి, ఎందుకో తెలీదు. బ్లూటూత్ నాయిస్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆన్ చేయండి అని చెప్పి సెట్టింగ్ క్లోజ్ 2 చూపిస్తుంది. ఏది టచ్ చేస్తున్నా అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొక ఫోన్లో అసలు దీన్ని ఎలాగా స్విచ్ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి అని చూసి మరీ దాన్ని సెట్ చేశాను అనమాట. అందుకని టైం లేట్ అయింది. ఇంకా నిద్ర వచ్చేస్తుంది, వీడియో ఎడిట్ చేయలేదు. ఒక్కరోజు హెన్నా పెట్టుకోకపోయేసరికి జుట్టు మొత్తం తెల్లగా, అంటే ఒక రోజు కాదు ఒక వారము తెల్లగా అయిపోతుంది. అయ్యో అనుకున్నా. కానీ మంచి కలర్ వస్తుంది, బీట్రూట్ వేసి పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది నాకు, మధ్యలో అయితే ఎక్కువ అయిపోయినాయి. అయ్యో అసలు ఈ వీక్ బాగా బ్యాక్ పెయిన్ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి
నాకు ఇలా వదులుకోవాలంటే అంటే సాఫ్ట్ హెయిర్ ఉంటే చిక్క ఇలా వదులుకోవడానికి బాగుంటుంది కదా. నాది కర్లీ హెయిర్ అయ్యేసరికి నేను హెయిర్ వదులుకుంటే పరమ చెత్త చండాలంగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. అక్కడ బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. ఎప్పుడు మడత పెడతానో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుకుంటాను, ఇంకా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇది అసలు స్కిప్ చేయట్లేదు, అందుకే కొంచెం ముఖం ఇలా అన్నా ఉంది. మధ్యలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నా. ఎక్కువ అంటే ఒక 2 లీటర్స్, అంతకు మించి నేను తాగనులేండి. ఇది కూడా మంచిగా రోజు అప్లై చేస్తున్నాను కదా, మంచిగా అనిపిస్తుంది ఫేస్. ఇవైతే 3 months అయ్యింది వచ్చి, ఇప్పటి వరకు పోనే లేదు ఈ మచ్చలు. మొన్న ఇంకా కొంచెం ఎక్కువ అయింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇక్కడ ఒక్కటే చోట బాగా ఉన్నాయి, ఒక 5-6 మచ్చలు. ఇంకా రాసుకుని పడుకుంటా, వీడియో ఎడిట్ చేస్తాను. నేను అసలు సాటర్డే సండే వస్తే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒళ్ళొంగట్లేదు. నన్ను చాలామంది చెప్తున్నారు చాలా సన్నగా అయిపోయావు అని. మరీ అంత సన్నగా ఏం అవ్వలేదు, కానీ ఇది కొంచెం పర్వాలేదు. హ్యాపీ. నేను బాగా చాలా కష్టపడి తిండి మానేసి మరీ డైట్ చేస్తున్నాను. కావాలనే తినట్లేదులేండి, తినొచ్చు. నేను 10,000 steps అలా వేస్తున్నాను కదా, తినొచ్చు. కానీ నేనే కావాలని తినట్లేదు. ఓకే, నేను హ్యాపీగానే ఉన్నాను, ప్లస్ హెల్తీగా కూడా ఉన్నాను. చాలామంది నా ఫేస్ చూసి ఏంటి నీకు హెల్త్ బాగాలేదా అని అంటున్నారు. నేను చాలా పర్ఫెక్ట్గా హెల్తీగా ఉన్నానండి. నాకు హెల్త్ బాగోకపోవడం అలాంటిది ఏమీ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. చాలా పనులు ఉన్నాయి, ఇంకా నాకు చేసే ఓపిక కూడా లేదు. నిద్ర వస్తుంది. టైం ఆల్మోస్ట్ 10:15 అయిపోయింది. ఇది రాసుకుంటే అసలు పొద్దున్న లేచి చూస్తే ఎంత మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుందో స్కిన్. అయితే నాకు మంచిగా పడింది ఈ 2 అయితే. నైకాలో కొన్నాను, అప్పట్లో 8,000 అయింది. మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేశాను, తర్వాత ఒకటైతే 1750 పడింది. వాడైతే 4,000 తీసుకున్నాడు అక్కడ. సర్లేండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.